జ్ఞానదంతం తీయించిన తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకుంటే ఆ వూండ్ తొందరగా మానుతుంది అనే దాని గురించి మాట్లాడబోతున్నాను. నమస్తే, నేను డాక్టర్ శారద, డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. మా క్లినిక్ హైదరాబాద్లో మాదాపూర్లో ఉంది. అయితే విజ్డమ్ టీత్ ఎక్స్ట్రాక్షన్ తర్వాత మనం ఫస్ట్ 24 hours తీసుకునే జాగ్రత్తల పైన హీలింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే విజ్డమ్ టూత్ పొజిషన్ కూడా స్ట్రైట్గా ఉందా లేకపోతే క్రాస్గా ఉందా, తీయడానికి ఎంత బోన్ కట్ చేయాల్సి వచ్చింది, దాన్ని బట్టి కూడా హీలింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. పన్ను తీసిన వెంటనే మీ నోట్లో అక్కడ ఆ ఏరియాలో గాజ్ ఆర్ కాటన్ పెడతారండి. అది పెట్టింది 1 hour వరకు కొరికి పెట్టాల్సి ఉంటుంది. 1 hour వరకు కొరికి పెడతారు కదండి, ఆ టైంలో నోట్లో ఏదైనా సలైవా ఉంటే మాత్రం అది బయటకు ఉమ్మద్దు, లోపలికి మింగేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సలైవా అనేది నోట్లో ఊరుతుంది చూడండి, వాటర్, దాన్ని జంప్ చేసుకున్నారనుకోండి మింగడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అది ఊరినా కొద్ది మింగేస్తున్నారనుకోండి ప్రాబ్లం అనిపించదు. అండ్ ఇంకోటి 1 hour తర్వాత కాటన్ తీసేస్తారు కదండి, తీసిన తర్వాత చల్లగా తీసుకోవాలన్నమాట. ఐస్ క్రీమ్ కానీ లేకపోతే ఫ్రూట్ జ్యూసెస్ కానీ, ఎరేటెడ్ డ్రింక్స్ తీసుకోవద్దు. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ ఆర్ కోకోనట్ వాటర్ లాంటివి తీసుకుంటే బెటర్. అండ్ ఇంకోటి ఇది స్ట్రాతో తాగద్దు. స్ట్రాతో తాగడం వల్ల ఏమవుతుందంటే పీలుస్తాం కదండి, పీల్చినప్పుడు అదొక నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ అయ్యి ఏదైతే రక్తం గడ్డగడుతుందో అది డిస్లాడ్జ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇలాంటి జ్యూసెస్ కానీ ఏదైనా లిక్విడ్ డైట్ తీసుకున్నప్పుడు డైరెక్ట్గా గ్లాస్తో కానీ కప్తో కానీ తీసుకుంటే బెటర్. ఇంకోటి పన్ను తీయడానికి ఇంజెక్షన్ ఇస్తారు కదండి నమ్నెస్ కోసం. ఆ ఇంజెక్షన్ ఎఫెక్ట్ జనరల్గా ఒక 2 to 3 hours ఉంటుందండి. ఆ 2 to 3 hours వరకు గట్టి పదార్థాలు నమ్మలకండి, సాఫ్ట్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఈ లిప్ అంతా నమ్ముంటుంది. జనరల్గా ఏంటంటే విజ్డమ్ టీత్ ఎక్స్ట్రాక్షన్ అప్పుడు కిందవే ట్రొమాటిక్ ఉంటాయి, అంటే కొంచెం బోన్ కట్ చేసి అది తీయాల్సి ఉంటుంది. పైన విజ్డమ్ టీత్ ఎక్స్ట్రాక్షన్కి పెద్ద అంత మేజర్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు, అది సింపుల్గా వచ్చేస్తుంది. అయితే ఈ కింద పన్ను తీసినప్పుడు ఏంటంటే ఇంజెక్షన్ ఇస్తారు కదండి, ఆ ఇంజెక్షన్ అనేది తిమ్మిరి లిప్ కూడా నమ్మవుతుంది అనమాట ఆ ఇంజెక్షన్తో. సో ఏదన్నా సాలిడ్ డైట్ తీసుకునే ముందు ఈ నమ్నెస్ తగ్గిందా లేదా అనేది చెక్ చేసుకోండి. లేకపోతే ఏమవుతుందంటే ఆ నంబ ఉన్నప్పుడు మనం కొరికితే ఏమవుతుందంటే ఈ లిప్ పళ్ళ మధ్యలోకి వచ్చినా మనకు తెలియదు. ఓకే, సో నమ్నెస్ అంతా తగ్గిన తర్వాత సాలిడ్ డైట్ తీసుకోండి. సాలిడ్ డైట్ కూడా ఎలా అంటే మరీ గట్టి పదార్థాలు కాకుండా మ్యాష్డ్ పొటాటోస్ కానీ లేకపోతే సూప్స్ కానీ లేకపోతే మన సాఫ్ట్ డైట్ అంటే ఎక్కువ నమలడానికి అవసరం పడదు చూడండి, కిచిడి లాంటివి తీసుకుంటే బెటర్. అండ్ ఇంకోటి పన్ను తీసిన సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్ నుంచి తీసుకోవాలి. ఓకే, అండ్ ఇది కూడా వేడివి తీసుకోవద్దు, చల్ల పదార్థాలే తీసుకోవాలి. ఒక 24 hours వరకు వేడి అవాయిడ్ చేయాలి. అండ్ ఇంకోటి విజ్డమ్ టీత్ ఎక్స్ట్రాక్షన్ ఏంటంటే అది బోన్ చుట్టూ బోన్ సరౌండ్ అయి ఉంటుంది కదండి, సో బోన్ కట్ చేసి తీయాల్సి ఉంటుంది అనమాట. సో దాంతో స్వెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ విజ్డమ్ టీత్ ఎక్స్ట్రాక్షన్ కాగానే ఇమీడియట్గా మీరు బయట నుండి ఐస్తో కాపాలి. ఓకే, ఐస్ ప్యాక్ ఏంటంటే పన్ను తీసిన సైడ్ బయట నుండి ఇలా కాపడం వల్ల మీకు స్వెల్లింగ్ అనేది తగ్గుతుంది. అండ్ ఎంత స్వెల్లింగ్ తక్కువ వస్తే అంత మీకు డిస్కంఫర్ట్ తక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి పడుకున్నప్పుడు మాత్రం ఇలా ఫ్లాట్గా పడుకోకుండా ఈ హెడ్ పొజిషన్ అనేది మన హార్ట్ పొజిషన్ కంటే ఎక్కువ ఉండాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ 1 pillow 2 pillows వాడండి. సో దాంతో ఏంటంటే హెడ్ ఎలివేటెడ్ పొజిషన్లో ఉంటుంది. అండ్ ఇంకోటి ఏమైనా గిడ్డినెస్ అనిపిస్తే మాత్రం, డిజీగా అనిపిస్తే మాత్రం కాళ్ళ కింద పిల్లో వేసుకోవాలి. అప్పుడు కాళ్ళ పొజిషన్ ఎక్కువ హైట్లో ఉండాలి. అండ్ 48 hours వరకు నో స్మోకింగ్, నో ఆల్కహాల్, నో వర్కౌట్స్. అండ్ ఇంకోటి ఏంటంటే స్వెల్లింగ్ అనేది కొంచెం వచ్చినా కానీ 48 hours తర్వాత గ్రాడ్యువల్గా సబ్సైడ్ అవుతుంది. అండ్ ఈ పన్ను మన విజ్డమ్ టీత్ ఈ యాంగిల్ ఆఫ్ ద మౌత్లో ఉంటుంది కాబట్టి కొంచెం మౌత్ ఓపెనింగ్ ప్రాబ్లం ఉంటుందండి, పెద్దగా తెరవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఆఫ్టర్ 24 hours కొంచెం గోరువెచ్చనిలో చిటికెడు ఉప్పేసి పుక్కిలించడం కానీ లేకపోతే మన బిటాడిన్ మౌత్ వాష్ దొరుకుతుంది, దాని వాటర్తో 1:1 రేషియోలో డైల్యూట్ చేసి రిన్స్ చేయడం కానీ చేయాలా. అండ్ మీ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ మాత్రం తప్పకుండా వేసుకోండి. ఒకవేళ పన్ను తీయక ముందు మీరు బ్లడ్ థిన్నర్స్ ఏమన్నా వేసుకునే వాళ్ళు ఉండి అది ఆపేసినట్టయితే ఆఫ్టర్ 24 hours మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ మీరు గమనించాల్సిన విషయం, 24 hours అయినాక కూడా మీకు ఇంకా లైట్గా బ్లీడింగ్ అవుతున్నా లేకపోతే పెయిన్ అనేది గ్రాడ్యువల్గా తగ్గకుండా పెరుగుతున్నా, అంటే ఒక 2 to 3 days అయినా కానీ ఇంకా నొప్పి పెరుగుతుందన్నా, లేకపోతే ఈ మౌత్ ఓపెనింగ్, ఈ మౌత్ పట్టేసింది తెరవడానికి ప్రాబ్లం అవుతుందన్నా కానీ మీరు డాక్టర్ గారిని సంప్రదించండి.
ఇదండి నేను విజ్డమ్ టీత్ తీసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించాను. దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.